ఓం గం గణపతయే నమః. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆస్ట్రాలజీ లైఫ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మేషరాశివారికి జూన్ 24, 25, 26, 27 తేదీలు ఎందుకు అత్యంత ముఖ్యమైనవో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజులలో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన నిజం బయటపడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తులు, మీకు అత్యంత దగ్గరగా ఉన్నవారు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఎవరు నిజంగా మీ శ్రేయస్సు కోరుకుంటున్నారు, ఎవరు మీ వెనుక మీకే తెలియకుండా మోసం చేస్తున్నారు అనే విషయాల గురించి దేవుడు ముందుగానే ఇచ్చే 5 ముఖ్యమైన సంకేతాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు. అంతేకాకుండా ఈ 4 రోజులలో గ్రహాల సంచారం వల్ల మేషరాశివారి కుటుంబ జీవితం, ప్రేమ వ్యవహారాలు, ఉద్యోగం, వ్యాపారం, ధన పరిస్థితి, ఆరోగ్యం, వివాహయోగం మరియు అదృష్టాన్ని పెంచే దైవ దర్శనాల గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నారు. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం అన్ని రకాల కుటుంబ సమస్యలు, చేతబడి, నరదృష్టి, నాగదోషం వంటి సమస్యలకు ప్రత్యేక పరిహారాలు అందించబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. కోయ గురూజీ పి.వై. శ్రీనివాసరాజుగారికి ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. 9908806652. కాబట్టి మేషరాశికి చెందినవారు ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో చెప్పే ఒక్క విషయం కూడా మీ జీవితాన్ని మార్చే సూచనగా మారవచ్చు. మీరు ఇంకా మా ఆస్ట్రాలజీ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అందించే ప్రతి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు జ్యోతిష్య సమాచారాన్ని వెంటనే పొందగలుగుతారు. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు, సంకేతాలు మరియు సూచనలు మీ జీవితంలో పనిచేశాయో లేదో వీడియో పూర్తిగా చూసిన తర్వాత కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మరి ఆలస్యం చేయకుండా జూన్ 24 నుండి 27 వరకు మేషరాశివారికి గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మేషరాశివారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్న అత్యంత ముఖ్యమైన మార్పు దేవుడు చూపిస్తున్న మొదటి సంకేతం. మేషరాశివారికి జూన్ 24, 25, 26, 27 తేదీల మధ్య ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి ఏర్పడుతోంది. ఈ సమయంలో మీరు గత కొన్ని నెలలుగా అర్థంకాని కొన్ని సంఘటనలకు సమాధానం పొందబోతున్నారు. ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తులు, మీకు అత్యంత దగ్గరగా ఉన్నవారు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఎవరు నిజంగా మీ శ్రేయస్సు కోరుకుంటున్నారు, ఎవరు మీ వెనుక మీకే తెలియకుండా మోసం చేస్తున్నారు అనే విషయాల గురించి దేవుడు ముందుగానే ఇచ్చే 5 ముఖ్యమైన సంకేతాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు. చాలామంది మేషరాశివారు ఒకసారి ఎవరినైనా తమ మనసులోకి తీసుకుంటే పూర్తిగా నమ్మేస్తారు. వారు చెప్పే మాటలను ప్రశ్నించరు. వారికోసం సమయం, డబ్బు, ప్రేమ, సహాయం అన్నీ ఇస్తారు. కాని అందరూ మీ హృదయం లాంటి హృదయం కలిగి ఉండరు. ఈ 4 రోజులలో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీకు నవ్వుతూ మాట్లాడే ప్రతి వ్యక్తి మీ మంచిని కోరుకునే వ్యక్తి కాదు. కొందరు మీ దగ్గరకు అవసరాల కోసం వస్తారు. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడతారు. ఇంకొందరు మీ సహాయాన్ని తీసుకొని చివరికి మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారు. కాని వీరిలో ఎవరో దేవుడు ఒక్కసారిగా చెప్పడు. చిన్న చిన్న సంకేతాల ద్వారా ముందే హెచ్చరిస్తాడు. ఈ మధ్యకాలంలో మీరు గమనించారా? కొంతమంది వ్యక్తులు మీతో ముందులా మాట్లాడడం లేదు. మీ ఫోన్ కాల్స్ ఎత్తడం తగ్గించారు. మీ విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నా మీ సంతోషం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఇది సాధారణ విషయం కాదు. గ్రహాల ప్రభావం వల్ల వారి నిజమైన స్వభావం బయటపడడం ప్రారంభమవుతోంది. మేషరాశివారికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన లక్షణం పనిచేస్తుంది. అది అంతరాత్మ హెచ్చరిక. మీ మనసు కొంతమంది వ్యక్తుల విషయంలో అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీ బుద్ధి కంటే ముందే మీ ఆత్మ నిజాన్ని గుర్తిస్తుంది.
మీరు కారణం చెప్పలేకపోయినా ఎవరో ఒకరిని చూసినప్పుడు అసహనం కలుగుతుంటే లేదా వారి మాటలు వినగానే అనుమానం వస్తుంటే అది యాదృచ్ఛికం కాదు. జూన్ 24 బుధవారం రోజు ముఖ్యంగా మీకు ఒక సంఘటన జరగవచ్చు. ఒక వ్యక్తి గురించి మీరు ఇప్పటివరకు నమ్మిన అభిప్రాయం పూర్తిగా మారిపోవచ్చు. అతను లేదా ఆమె మీ గురించి ఇతరుల దగ్గర మాట్లాడిన మాటలు మీ చెవికి చేరవచ్చు. లేదా వారి ప్రవర్తనలో వచ్చిన మార్పు మీ కళ్ల ముందే కనిపించవచ్చు. కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండవచ్చు. అందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నారని కాదు, కానీ ఒక వ్యక్తి మాటల వల్ల అపార్థాలు పెరగడం అవకాశం ఉంది. మీరు కోపంతో స్పందిస్తే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. అందుకే ఈ సమయంలో వినడం ఎక్కువ, మాట్లాడడం తక్కువ చేయడం మంచిది. ప్రేమలో ఉన్న మేషరాశివారికి కూడా ఒక హెచ్చరిక ఉంది. మీ ప్రేమను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరో, మీ ప్రేమను ఉపయోగించుకునే వ్యక్తి ఎవరో తెలుసుకునే సమయం ఇది. ప్రేమ పేరుతో మీ భావోద్వేగాలను పరీక్షించే వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి. నిజమైన ప్రేమ మీకు ప్రశాంతత ఇస్తుంది. నకిలీ ప్రేమ మీలో భయం, అనుమానం, ఆందోళన పెంచుతుంది. ఉద్యోగంలో కూడా కొంతమంది సహకోచరులు మీ కష్టాన్ని తమ పేరుతో చూపించే ప్రయత్నం చేయవచ్చు. మీ పని గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఫలితాలే మీ తరపున మాట్లాడేలా చూడండి. ఎందుకంటే ఈ సమయంలో మీ విజయాన్ని అడ్డుకోవాలని చూసే వ్యక్తులు కూడా చుట్టూ ఉండవచ్చు. ఈ గ్రహస్థితి మీకు శత్రువులను చూపించడానికి రాలేదు, నిజమైన మిత్రులను గుర్తించడానికి వచ్చింది. మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు దూరం కావాలి అనే విషయాన్ని దేవుడు మీకు అర్థమయ్యేలా చేస్తున్న కాలమిది. దేవుడు ముందే ఇచ్చే రెండవ సంకేతం అకస్మాత్తుగా జరిగే చిన్న సంఘటనల వెనక దాగి ఉన్న పెద్ద సందేశం. మేషరాశివారు సాధారణంగా జీవితంలో వేగంగా ముందుకు వెళ్తారు, నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరు. కాని ఈ 4 రోజులలో జరిగే కొన్ని చిన్న సంఘటనలను మాత్రం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వాటి వెనక ఒక పెద్ద సందేశం దాగి ఉంటుంది. మీరు ఏదైనా పనికోసం బయటకు వెళ్తుంటే అకస్మాత్తుగా ఆలస్యం కావడం, కలవాల్సిన వ్యక్తి చివరి నిమిషంలో రాకపోవడం, ఒక ముఖ్యమైన పని వాయిదా పడటం, మీరు అనుకున్న విధంగా ఒక వ్యవహారం జరగకపోవడం వంటి సంఘటనలు జరగవచ్చు. సాధారణంగా ఇవి దురదృష్టంగా అనిపిస్తాయి, కానీ చాలా సందర్భాలలో ఇవే దేవుడు మిమ్మల్ని ఒక సమస్య నుండి కాపాడే మార్గాలు. జూన్ 25 మరియు 26 తేదీలలో ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు వల్ల పెద్ద ఇబ్బంది రావచ్చు. అదే సమయంలో ఒక చిన్న జాగ్రత్త వల్ల పెద్ద నష్టం తప్పిపోవచ్చు. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. మీరు నమ్మిన వ్యక్తి గురించి ఇతరుల నుండి అనుకోకుండా సమాచారం వినే అవకాశం ఉంది. మీరు అడగకపోయినా ఆ విషయం మీ దగ్గరకు వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, దేవుడు నిజాన్ని మీ ముందుంచే విధానం. వ్యాపారంలో ఉన్న మేషరాశివారికి భాగస్వాముల మాటలను పూర్తిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు. పత్రాలు చదవండి, లెక్కలు పరిశీలించండి, మాటల కంటే ఆధారాలను నమ్మండి. ఎందుకంటే ఈ సమయంలో మోసం జరిగే అవకాశం ఉన్నా అదే సమయంలో మోసాన్ని గుర్తించే అవకాశం కూడా బలంగా ఉంది. వివాహితుల జీవితంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీ జీవిత భాగస్వామి చెప్పే ఒక చిన్న మాట మీకొక పెద్ద నిజాన్ని తెలియజేయవచ్చు. చాలా కాలంగా మీకు అర్థం కాని ఒక పరిస్థితి ఇప్పుడు స్పష్టమవుతుంది. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం కూడా కనిపిస్తుంది. ధన విషయాలలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఎవరైనా అత్యవసరమని చెప్పి డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకండి. వారి పరిస్థితిని పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో భావోద్వేగాలను ఉపయోగించి మిమ్మల్ని ప్రభావితం చేసే వ్యక్తులుండవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల నిద్రలేమి రావచ్చు, కానీ ఆందోళన అవసరం లేదు. మీ మనసు ఇప్పుడు చాలా విషయాలను విశ్లేషిస్తోంది, అందుకే కొంత అస్థిరంగా అనిపించవచ్చు. ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా దేవుని ధ్యానం చేస్తే మనసు స్థిరపడుతుంది. ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు పెద్ద ప్రమాదాలను ఎప్పుడూ ఒక్కసారిగా చూపించడు. ముందు చిన్న చిన్న సంకేతాలిస్తాడు. ఆ సంకేతాలను అర్థం చేసుకున్నవారు నష్టాల నుండి బయటపడతారు. అర్థం చేసుకోనివారు తర్వాత పశ్చాత్తాపపడతారు.
అందుకే ఈ 4 రోజులలో జరిగే ప్రతి చిన్న సంఘటనను గమనించండి. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు దేవుడు మీకు అవసరమైన సూచనలిస్తున్న కాలం ఇదే. దేవుడు ముందే చూపించే 3వ సంకేతం. మీ విజయాన్ని చూసి ఎవరు అసహనం పడుతున్నారో బయటపడే సమయం. మేషరాశివారికి ఈ 4 రోజులలో ఒక ఆసక్తికరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటివరకు మీతో చాలా మంచిగా మాట్లాడిన వ్యక్తులలో కొందరి అసలు మనస్తత్వం మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. జీవితంలో ఒక నిజం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ మనకు దగ్గరగా వస్తారు. కానీ మనం ఎదగడం ప్రారంభించినప్పుడు ఎవరు నిజంగా మనవాళ్లు, ఎవరు కేవలం అవసరాల కోసం ఉన్నవాళ్లు అనేది తెలుస్తుంది. జూన్ 26 తేదీ తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రభావం కనిపిస్తుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు వస్తే కొందరు వ్యక్తులు బయటకు నవ్వినా లోపల మాత్రం అసంతృప్తిగా ఉంటారు. మీరొక మంచి అవకాశం పొందితే అభినందించడం బదులు లోపాలు వెతకడం ప్రారంభిస్తారు. మీరు కొత్త వస్తువు కొనుగోలు చేసినా, ఒక పని విజయవంతంగా పూర్తి చేసినా, కుటుంబంలో మంచి వార్త వచ్చినా వారి ముఖంలో ఆనందం కనిపించదు. దేవుడు ఇలాంటి వ్యక్తులను నేరుగా చూపించడు. వారి మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా గుర్తించే అవకాశం ఇస్తాడు. ఉదాహరణకు, మీరు చెప్పని విషయాలు ఇతరులకు ఎలా చేరుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? మీ వ్యక్తిగత విషయాలు బయటకు వెళుతుంటే వాటికొక మార్గం తప్పకుండా ఉంటుంది. ఈ 4 రోజులలో ఆ మార్గం మీకు కనిపించవచ్చు. కొంతమంది మేషరాశివారు ఈ సమయంలో ఒక పెద్ద నిజాన్ని తెలుసుకుంటారు. తమ గురించి చెడు ప్రచారం చేస్తున్న వ్యక్తి చాలా దూరంలో ఉన్న శత్రువు కాదు, తాము ఎంతో నమ్మిన వ్యక్తే అని గ్రహించే అవకాశం ఉంది. మొదట ఇది బాధ కలిగిస్తుంది, కాని అదే సమయంలో అది ఒక విముక్తిలా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అనుమానంగా ఉన్న విషయం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. మీ కొత్త ప్రణాళికలు, భవిష్యత్తు లక్ష్యాలు, పదోన్నతి అవకాశాల గురించి అందరికీ చెప్పకండి. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసే వ్యక్తులు మీ చుట్టూ ఉండవచ్చు. వారు మీపై ప్రత్యక్షంగా దాడి చెయ్యరు, కానీ మీ అవకాశాలను తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. మీ వ్యాపారం గురించి పూర్తి సమాచారం అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ ఆలోచనలను ఉపయోగించుకుని లాభపడాలని చూసే వ్యక్తులుండవచ్చు. గురు ప్రభావం వల్ల మీరు రక్షించబడతారు, కానీ జాగ్రత్త మాత్రం అవసరం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన దైవ సంకేతం కనిపిస్తుంది. మీరు ఎవరో ఒకరి గురించి అనుమానం పెట్టుకోకుండా ఉండాలనుకున్నా పదే పదే అదే విషయం మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఒకరి ద్వారా వినడం, మరో వ్యక్తి ద్వారా అదే విషయం వినడం, తరువాత మీరే చూసి గుర్తించడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. దేవుడు మీ కళ్లను తెరవడానికి ప్రయత్నిస్తున్న సమయం. ప్రేమ సంబంధాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మీ ప్రేమను గౌరవించే వ్యక్తి మీ సంతోషాన్ని చూసి ఆనందిస్తాడు. కానీ మీ ప్రేమను ఉపయోగించుకునే వ్యక్తి మీ భావోద్వేగాలను తన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాడు. ఈ తేడా ఇప్పుడు స్పష్టమవుతుంది. ఈ సమయంలో మేషరాశివారు ఒక విషయం అర్థం చేసుకుంటారు. మోసం అనేది ఒక్కరోజులో జరగదు. చాలా కాలంగా జరుగుతున్న విషయాన్ని దేవుడు ఇప్పుడు మీకు చూపిస్తున్నాడు. అందుకే బాధపడకుండా నిజాన్ని అంగీకరించే ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు ముందే చెప్పే 4వ సంకేతం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండమనే హెచ్చరిక. జూన్ 24 నుండి 27 మధ్య కాలంలో మేషరాశివారు ఎక్కువగా జాగ్రత్త పడాల్సిన విషయం ధన వ్యవహారాలు. ఎందుకంటే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మీ మంచితనాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. మీరు సహాయం చేయాలనుకునే స్వభావం కలిగి ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారు. కాని ప్రతి ఒక్కరి కథ నిజం కాదు. ఈ సమయంలో ఎవరైనా చాలా అత్యవసర పరిస్థితి ఉందని చెప్పి డబ్బు అడగవచ్చు. కొందరు పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేయవచ్చు. మరికొందరు కొత్త వ్యాపార అవకాశమని చెప్పి మీను ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చు. బయటకు ఇవన్నీ చాలా బాగానే కనిపిస్తాయి, కాని లోపల వాస్తవం వేరుగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేక సంకేతం ఇస్తాడు. మీరు డబ్బు ఇవ్వబోయే సమయంలో లేదా ఒక నిర్ణయం తీసుకోబోయే సమయంలో ఏదో ఒక ఆటంకం వస్తుంది. అకస్మాత్తుగా ఆలస్యం కావచ్చు. ఆ వ్యక్తి ఫోన్ అందుబాటులో లేకపోవచ్చు. అవసరమైన పత్రాలు కనిపించకపోవచ్చు. లేదా మీ మనసులోనే ఏదో సందేహం కలగవచ్చు. చాలామంది ఈ సంకేతాలను దురదృష్టంగా భావిస్తారు. కాని వాస్తవానికి ఇవే రక్షణ సూచనలు.
మీరు ఆగి ఆలోచించడానికి దేవుడు ఇచ్చే అవకాశం. జూన్ 27 శనివారం ప్రత్యేకంగా ధన నిర్ణయాలకు అనుకూలమైన రోజు కాదు. కొత్త రుణాలు తీసుకోవడం, పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం, ఎవరైనా మాట నమ్మి సంతకాలు చేయడం మంచిది కాదు. ప్రతి విషయాన్ని పరిశీలించాలి. కుటుంబంలో కూడా డబ్బు కారణంగా చిన్న విభేదాలు రావచ్చు. ఎవరో ఒకరు మీ సహాయాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే భావోద్వేగాల కంటే వాస్తవాలను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మోసం చేసే వ్యక్తులు ఎప్పుడూ శత్రువుల రూపంలో రారు. వారు సానుభూతి, స్నేహితం, బంధుత్వం, ప్రేమ వంటి రూపాల్లో వస్తారు. అందుకే ఈ సమయంలో మీ హృదయం కంటే మీ వివేకం ఎక్కువగా పనిచేయాలి. ఈ గ్రహస్థితి మీ సంపాదనను కాపాడటానికి వచ్చింది. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టాన్ని మాత్రమే తప్పించరు, భవిష్యత్తులో వచ్చే పెద్ద అవకాశాలను కూడా పొందగలుగుతారు. దేవుడు ముందే చెప్పే 5వ సంకేతం, మనసులో కలిగే ఆ విచిత్రమైన భావనను నిర్లక్ష్యం చేయకండి. మేషరాశివారికి ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన దైవ సంకేతం వారి అంతరాత్మ ద్వారా వస్తుంది. బయట ప్రపంచం ఏమీ చెప్పకపోయినా, ఎవరి గురించి చెడు వార్త వినకపోయినా మీ మనసు ఒక వ్యక్తి గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పవచ్చు. కారణం తెలియదు, ఆధారం ఉండదు, కాని ఏదో సరైనట్లు అనిపించదు. ఈ అనుభూతిని చాలామంది పట్టించుకోరు, కాని అనుభవం ఉన్నవారు మాత్రం దాని విలువను తెలుసుకుంటారు. ఎందుకంటే మనిషి కళ్లకు కనిపించని విషయాలను కొన్నిసార్లు ఆత్మ ముందే గుర్తిస్తుంది. జూన్ 26 మరియు 27 తేదీలలో ఈ ప్రభావం బలంగా ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా వారి గురించి ఆలోచించినప్పుడు మనసులో ఒక అసౌకర్యం కలగవచ్చు. అదే సమయంలో మరో వ్యక్తి దగ్గర ప్రశాంతత, నమ్మకం, ఆనందం అనిపించవచ్చు. ఇది మీ అంతరంగం ఇచ్చే సంకేతం. ఈ సమయంలో చాలామంది మేషరాశివారు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటారు. అప్పుడే వచ్చిన చిన్న అనుమానాలను ఎందుకు పట్టించుకోలేదో అనిపించవచ్చు. ఇప్పుడు అదే తప్పు మళ్లీ చెయ్యకూడదని నిర్ణయించుకుంటారు. వివాహితుల జీవితంలో కూడా ఈ ప్రభావం ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీకు అర్థమవుతుంది. చాలా కాలంగా మీకు తెలియని ఒక నిజం బయటపడవచ్చు. కాని అది కుటుంబాన్ని బలహీనపరచడానికి కాదు, నిజాన్ని తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకోవడానికి. ఉద్యోగస్తులకు ఒక వ్యక్తి గురించి వచ్చిన అనుమానం నిజమని తేలవచ్చు. వ్యాపారస్తులకు ఒక ఒప్పందం గురించి ముందే కలిగిన సందేహం సరైనదని తెలుస్తుంది. విద్యార్థులకు కూడా స్నేహితుల ఎంపికలో ఒక స్పష్టత వస్తుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా ప్రార్థన చేస్తే మీ మనసు మరింత స్పష్టంగా పనిచేస్తుంది. దేవుడు బయట నుండి మాట్లాడకపోయినా మన అంతరంగం మార్గం చూపిస్తాడు. అందుకే ఈ 4 రోజులలో మీ హృదయం చెప్పే మాటను గౌరవించండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మోసం మొదలయ్యే ముందు దేవుడు సంకేతమిస్తాడు. ఆ సంకేతాన్ని గుర్తించినవారు తమ జీవితాన్ని రక్షించుకుంటారు. గుర్తించనివారు తరువాత అప్పుడే అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అని అనుకుంటారు. ఈసారి మాత్రం మీ జీవితంలో అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు ముందుగానే మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నాడు. మేషరాశివారికి జూన్ 24 నుండి 27 వరకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. ఇప్పటివరకు ప్రతిరోజూ మాట్లాడే వ్యక్తులు అకస్మాత్తుగా దూరం కావడం ప్రారంభించవచ్చు. మీ సందేశాలకు వెంటనే సమాధానమిచ్చేవారు ఇప్పుడు ఆలస్యంగా స్పందించవచ్చు. ఎప్పుడూ మీతో ఉండే వ్యక్తులు ఇప్పుడు కారణాలు చెబుతూ దూరంగా ఉండవచ్చు. మొదట ఇది మీకు బాధ కలిగిస్తుంది. నేనేదైనా తప్పు చేశానా అనే ఆలోచన రావచ్చు. కాని ఇక్కడ మీరు ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ శాశ్వతంగా ఉండటానికి రారు. కొందరు ఒక పాఠం నేర్పడానికి వస్తారు. ఆ పాఠం పూర్తయిన తరువాత వారి పాత్ర ముగుస్తుంది. ఈ సమయంలో దేవుడు మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులను నెమ్మదిగా బయటకు పంపించడం ప్రారంభిస్తాడు. చాలామంది మేషరాశివారు గతంలో ఒక తప్పు చేశారు. తమను గౌరవించని వ్యక్తుల కోసం కూడా చాలా త్యాగాలు చేశారు. తమ సమయం ఇచ్చారు, తమ డబ్బు ఖర్చు పెట్టారు, తమ మనస్సును అర్పించారు. కాని తిరిగి వచ్చినది నిర్లక్ష్యం మాత్రమే. ఇప్పుడు గ్రహాల ప్రభావం వల్ల మీరు ఈ విషయాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు. ఈ సమయంలో ఒక వ్యక్తి మీకు అసలు సహాయం చెయ్యాలనుకుంటున్నాడా,
లేక కేవలం తన అవసరం కోసం మీ దగ్గర ఉంటున్నాడా అనేది అర్థమవుతుంది. మీరు ఒక చిన్న సమస్యలో ఉన్నప్పుడు వారి నిజమైన రూపం బయటపడుతుంది. మీకు సహాయం అవసరమైన సమయంలో కనిపించకుండా పోయే వ్యక్తులను గుర్తించే అవకాశం వస్తుంది. కుటుంబంలో కూడా ఇదే పరిస్థితి కనిపించవచ్చు. కొందరు బంధువులు మీ వద్ద పని ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారని మీకు అర్థమవుతుంది. వారి మాటలు, వారి ప్రవర్తన, వారి అవసరాలు అన్నీ ఒక కొత్త కోణంలో కనిపించడం ప్రారంభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. మీ ప్రేమ నిజమైనదా కాదా అనే విషయం మాటల ద్వారా కాదు, వారి చర్యల ద్వారా తెలుస్తుంది. మీ ఆనందం కోసం త్యాగం చేసే వ్యక్తి నిజమైనవాడు. మీ త్యాగాలమీద జీవించే వ్యక్తి మాత్రం మీ ప్రేమకు అర్హుడు కాదు. జూన్ 27 శనివారం నాటికి ఒక వ్యక్తి గురించి మీ అభిప్రాయం పూర్తిగా మారిపోవచ్చు. అది బాధకరమైన విషయమైనా భవిష్యత్తులో మిమ్మల్ని పెద్ద సమస్య నుండి కాపాడే పరిణామంగా మారుతుంది. కొన్నిసార్లు మనం కోల్పోతున్నామని అనుకునేది నిజానికి దేవుడు మన నుండి తొలగిస్తున్న భారమే. ఈ సమయంలో దూరమవుతున్న ప్రతి వ్యక్తిని వెంబడించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని తలుపులు మూసివేయబడటానికి కారణం మీ ముందున్న మంచి తలుపులు తెరవబడటమే. జూన్ 24 నుండి 27 వరకు మేషరాశివారికి ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు మీ కష్టానికి సరైన గుర్తింపు రాకపోయినా ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయముంది. మీరు ఎదగబోతున్న సమయంలోనే కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించవచ్చు. ఇది చాలా సహజం. ఒక చెట్టు ఎత్తుగా పెరిగినప్పుడు అందరికీ కనిపిస్తుంది. అలాగే మీ ప్రతిభ, మీ విజయాలు కూడా ఇప్పుడు అందరికీ కనిపించడం ప్రారంభమవుతున్నాయి. ఉద్యోగంలో ఉన్న మేషరాశివారు తమ ప్రణాళికలను గోప్యంగా ఉంచడం మంచిది. ప్రతి ఆలోచనను అందరితో పంచుకోవద్దు. ఎందుకంటే మీ ఆలోచనలను విని వాటిని తమ పేరుతో చూపించాలనుకునే వ్యక్తులు ఉండవచ్చు. ఈ సమయంలో మీరు చెప్పిన ఒక విషయం అనుకోని చోట వినిపిస్తే ఆశ్చర్యపడకండి. దేవుడు మోసం చేసే వ్యక్తులను ఎలా చూపిస్తాడో తెలుసా? వారు తమ నిజస్వరూపాన్ని దాచుకోలేని పరిస్థితిని సృష్టిస్తాడు. మీరు మౌనంగా గమనిస్తే చాలు. ఎవరు మీ కష్టాన్ని గౌరవిస్తున్నారు, ఎవరు మీ కష్టాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు అనేది మీకే అర్థమవుతుంది. వ్యాపారస్తులకు ఈ కాలం ఒక పరీక్షకాలం. కొత్త ఒప్పందాలు వస్తాయి, కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి. కాని ప్రతి అవకాశం బంగారం కాదు. బయటకు మెరిసేది అంతా విలువైనది కాదు. అందుకే ఎవరైనా త్వరగా నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తే వెంటనే అంగీకరించవద్దు. ధనపరంగా ఒక మంచి విషయం కనిపిస్తోంది. నిలిచిపోయిన ధనం రావచ్చు. గతంలో చేసిన కష్టానికి ఫలితం లభించవచ్చు. కాని అదే సమయంలో ఒక అనవసర ఖర్చు కూడా ఎదురవుతుంది. అందుకే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా కొంత నిల్వ ఉంచడం మంచిది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించండి. మీరు లాభపడితే నిజంగా సంతోషించేవారు ఎవరు, మీరు నష్టపోతే ఆనందపడేవారు ఎవరు అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే దేవుడు మీకు చూపిస్తున్న మరో సంకేతం. జీవితంలో కొన్నిసార్లు శత్రువులను చూసి కాదు, మిత్రుల ముఖాలను చూసి జాగ్రత్తపడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మేషరాశివారికి అలాంటి గ్రహస్థితి పనిచేస్తోంది. అందుకే ప్రతి నిర్ణయం తెలివిగా తీసుకోవాలి. మేషరాశివారి జీవితంలో ప్రేమ మరియు కుటుంబం చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. వారొకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చివరి వరకు నిలబడాలని కోరుకుంటారు. కుటుంబం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. కాని ఈ మంచి మనసును కొందరు బలహీనతగా భావించే అవకాశం కూడా ఉంటుంది. జూన్ 25 నుండి 27 మధ్యకాలంలో ప్రేమ వ్యవహారాలలో ఒక స్పష్టత వస్తుంది. మీ జీవితంలో ఉన్న వ్యక్తి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా, లేక కేవలం తన అవసరాల కోసం మీతో ఉన్నాడా అనే విషయం క్రమంగా అర్థమవుతుంది. చాలామంది మేషరాశివారు ఈ సమయంలో ఒక విషయం గుర్తిస్తారు. ప్రేమ పేరుతో వారు మాత్రమే త్యాగాలు చేస్తున్నారని, ఎదుటి వ్యక్తి మాత్రం తీసుకోవడానికే అలవాటు పడిపోయాడని. ఈ గ్రహస్థితి మీ కళ్లకు ఈ నిజాన్ని చూపించే పని చేస్తోంది. వివాహితుల జీవితంలో కూడా కొన్ని ముఖ్యమైన పరిణామాలు కనిపిస్తాయి. చాలా కాలంగా చెప్పని విషయాలు బయటకు రావచ్చు. కొన్ని అపార్థాలు తొలగిపోవచ్చు.
కొన్ని నిజాలు తెలిసి ఆశ్చర్యం కలగవచ్చు. కాని ఇవన్నీ సంబంధాన్ని బలహీనపరచడానికి కాదు, నిజాయితీకి దారితీసేందుకు జరుగుతున్న మార్పులు. ఈ సమయంలో కుటుంబంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఆస్తి, డబ్బు, బాధ్యతలు లేదా బంధుత్వాలకు సంబంధించిన విషయం కావచ్చు. ఇక్కడ మీరు అందరి మాటలు విన్నా చివరికి మీ అంతరాత్మ చెప్పినదే చెయ్యాలి. కొన్ని సందర్భాల్లో ఒక బంధువు గురించి మీకు కొత్త విషయం తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీరు అనుకున్న వ్యక్తి వేరేలా ఉండవచ్చు, లేదా మీరు అనుమానించిన వ్యక్తి నిజానికి మీ మంచిని కోరుకునే వ్యక్తి కావచ్చు. అందుకే ఈ సమయంలో తొందరపాటు తీర్పులు ఇవ్వకండి. పిల్లల విషయంలో కూడా మంచి వార్తలు కనిపిస్తున్నాయి. వారి చదువు, ఉద్యోగం లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఒక సంతోషకరమైన సమాచారం రావచ్చు. కుటుంబంలో ఒక కొత్త ఆశావాద వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈ ఆనందం మధ్యలో కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు మీ జీవితంలో మోసం చేసే వ్యక్తులను బయటపెడుతున్నప్పుడు నిజంగా ప్రేమించే వ్యక్తులను కూడా మీకు చూపిస్తున్నాడు. అందుకే ఈ కాలంలో జరిగిన ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలో ఎవరు నిలబడతారో, ఎవరు వెళ్ళిపోతారో అనే విషయం ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యం, మనశ్శాంతి మరియు దేవుడు మీకిచ్చే చివరి హెచ్చరిక. మేషరాశివారికి జూన్ 24 నుండి 27 వరకు శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. మీ శరీరం అలసిపోవడం కన్నా మీ మనస్సు ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. కారణం మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకుంటున్న నిజాలు మీలో అనేక ఆలోచనలను కలిగిస్తాయి. ఈ సమయంలో చాలామంది మేషరాశివారు ఒక ప్రశ్న వేసుకుంటారు: నేను ఇంత మంచిగా ఉంటే ఎందుకు ఇలా జరిగింది అని. నిజానికి ఇది చాలా సహజమైన భావన. కాని ఇక్కడ ఒక గొప్ప విషయం అర్థం చేసుకోవాలి. మోసం జరిగిందని కాదు, మోసం చేసే వ్యక్తిని మీరు గుర్తించారని దేవుడు మీకొక వరమిచ్చాడు. గతంలో మీకు అర్థం కాని అనేక సంఘటనలు ఇప్పుడు కలిపి చూస్తే ఒక స్పష్టమైన చిత్రంలా కనిపిస్తాయి. ఎవరో ఒకరు మీ గురించి ఎందుకు అలా మాట్లాడారో, ఎందుకు కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోయాయో, ఎందుకు కొంతమంది అకస్మాత్తుగా దూరమయ్యారో అర్థమవుతుంది. ఈ గ్రహస్థితి వల్ల నిద్రలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మధ్యలో మెలకువ రావడం, పాత సంఘటనలు గుర్తురావడం జరగవచ్చు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మీ మనస్సు ఇప్పుడు నిజాన్ని అంగీకరించే ప్రక్రియలో ఉంది. ఆరోగ్యపరంగా తల, కళ్ళు, మెడ, భుజాలకు సంబంధించిన చిన్న సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువ కోపం, ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ బాధ మీ శక్తిని తగ్గించే అవకాశం ఉంది. అందుకే ప్రతిరోజూ కొంతసేపు నిశ్శబ్దంగా గడపడం మంచిది. ఇక్కడ దేవుడు మీకిచ్చే చివరి సంకేతమేమిటంటే, మీరు ఎవరినైనా గురించి పదే పదే ఆలోచిస్తూ బాధపడుతుంటే ఆ వ్యక్తి మీ జీవితంలో ఉండటానికి అర్హుడు కాదేమో అనే విషయాన్ని పరిశీలించాలి. ఎందుకంటే నిజమైన సంబంధం మనస్సుకు శాంతి ఇస్తుంది. నకిలీ సంబంధం మనస్సులో భారాన్ని పెంచుతుంది. జూన్ 27 నాటికి మీ మనస్సులో చాలా విషయాలు స్పష్టమవుతాయి. ఇప్పటివరకు మబ్బులతో కప్పబడిన ఆకాశం ఒక్కసారిగా నిర్మలంగా మారినట్లు అనిపిస్తుంది. కొందరు వ్యక్తుల గురించి నిర్ణయాలు తీసుకోవలసిన సమయం కూడా రావచ్చు. ఈ సమయంలో మీరు కోపంతో కాదు, జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మీకు చూపిస్తున్నది శిక్షించడానికి కాదు, రక్షించడానికి. మేషరాశివారికి ఈ 4 రోజులు కేవలం సాధారణ రోజులు కావు. జీవితంలో ఒక మలుపు తిరిగే సమయంగా మారే అవకాశం ఉంది. చాలా కాలంగా మీకు అర్థం కాని విషయాలు ఇప్పుడు అర్థమవుతాయి. కొన్ని బంధాలు ఎందుకు బలహీనపడ్డాయో, కొన్ని అవకాశాలు ఎందుకు ఆగిపోయాయో, కొందరు వ్యక్తులు ఎందుకు మీ జీవితంలోకి వచ్చారో తెలిసే అవకాశముంది. దేవుడు కొన్నిసార్లు మన కోరికలను వెంటనే నెరవేర్చడు. ఎందుకంటే మనం కోరుకున్న దానిలోనే ప్రమాదం దాగి ఉండవచ్చు. ఈ 4 రోజులలో మీ జీవితంలో జరిగిన కొన్ని ఆలస్యాల వెనుక కూడా ఒక దైవ రక్షణ ఉందని మీరు గ్రహిస్తారు. మీరు కోల్పోయానని భావించిన ఒక విషయం తిరిగి రావచ్చు. అది డబ్బు కావచ్చు, అవకాశం కావచ్చు, గౌరవం కావచ్చు, లేదా ఒక మంచి వ్యక్తి రూపంలో రావచ్చు. గురుగ్రహ అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొత్త ఆశలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అవకాశాలను పొందడానికి ముందు దేవుడు మీ చుట్టూ ఉన్న మోసపూరిత వ్యక్తులను చూపిస్తున్నాడు. ఎందుకంటే కొత్త ఆశీర్వాదాలు వచ్చే ముందు పాత అడ్డంకులు తొలగించబడాలి.
ఈ సమయంలో మీరొక విషయం గమనిస్తారు. నిజంగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీకు మరింత దగ్గరవుతారు. నటిస్తున్న వ్యక్తులు మాత్రం క్రమంగా దూరమవుతారు. ఈ మార్పును అంగీకరించండి, ఎందుకంటే ఇది మీ ఆత్మాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రక్రియ. జూన్ 24 నుండి 27 మధ్య జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. ప్రతి మాటకు ఒక సంకేతం ఉంటుంది. ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది. మీరు ప్రశాంతంగా గమనిస్తే దేవుడు మీ జీవితానికి కొత్త దిశ చూపిస్తున్నాడని అర్థమవుతుంది. ఈ 4 రోజులలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తొందరపడవద్దు. మీ మనసు, మీ అనుభవం, మీ అంతరాత్మ మరియు దేవుని సంకేతాలను గౌరవించండి. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు లాభదాయకంగా మారుతుంది. పరిహారాలు: నమ్మిన వాళ్ల మోసం నుండి రక్షణ పొందడానికి చేయవలసినవి. ఈ 4 రోజులలో ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత వినాయకస్వామి చిత్రపటం లేదా విగ్రహం ముందు ఒక దీపం వెలిగించండి. అనంతరం 21 సార్లు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల మీ నిర్ణయశక్తి పెరుగుతుంది, మోసపూరిత వ్యక్తులను గుర్తించే వివేకం కలుగుతుంది. మంగళవారం రోజున హనుమాన్ స్వామి ఆలయానికి వెళ్లి 5 ప్రదక్షిణలు చేయండి. మీకు తెలియని శత్రువుల ప్రభావం తగ్గుతుంది. బుధవారం రోజున పేదవారికి పచ్చ పెసలు లేదా పచ్చ కూరగాయలు దానం చేయండి. బుధగ్రహ అనుగ్రహం లభించి సరైన వ్యక్తులను గుర్తించే జ్ఞానం పెరుగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆలయంలో ఎర్రటి పువ్వులు సమర్పించండి. నిలిచిపోయిన ధన ప్రవాహం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. శనివారం రోజున నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాల వద్ద ప్రార్థన చేయండి. మీ జీవితంలో దాగి ఉన్న నకారాత్మక శక్తులు తగ్గుతాయి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు 3 నిమిషాలు కళ్ళు మూసుకొని నా జీవితంలో నిజమైన వ్యక్తులను చూపించు, మోసపూరిత వ్యక్తుల నుండి నన్ను రక్షించు అని భగవంతుణ్ణి ప్రార్థించండి. ఈ ప్రార్థన మీ అంతరాత్మను బలపరుస్తుంది. ఆస్ట్రాలజీ లైఫ్ కుటుంబ సభ్యులైన మేషరాశివారికి శ్రీ వినాయకస్వామి, శ్రీ ఆంజనేయస్వామి మరియు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో ఎంతవరకు నిజమయ్యాయో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా మా ఆస్ట్రాలజీ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కామెంట్లో భక్తితో ఓం గం గణపతయే నమః అని వ్రాయండి.